పడ్డాయమ్మా డబ్బులు తల్లికి వందనం? తల్లికి వందనం ముగ్గురు పిల్లలు అండి నాకు. ముగ్గురు పిల్లలు పేర్లు అయితే ముగ్గురికి వచ్చాయి, డబ్బులు అయితే ఒకరు పడ్డాయి. ఒకరికే పడ్డాయి. ఎంత పడ్డాయి ఆ ఒకరికి? 13,000 పడ్డాయి. ఆ ఇద్దరికి ఎందుకు పడలేదంట కనుక్కున్నారా ఏమైనా? ఎందుకు అనుకోలేదండి, ఈ 2 రోజులు పోయాక చూసి తర్వాత కనుక్కుందాం అన్నారు. వాళ్ళకి కూడా పడతాయని చెప్పి వింటున్నాము. అవి చూసాక మళ్ళీ వెళ్దాం కదా, సచివాలయంకి వెళ్ళమన్నారు. అవి పడిపో సచివాలయంకి వెళ్దాం కదా. ఎంత పడ్డాయమ్మా? 13,000. 13,000 పడ్డాయి. అంటే 15,000 చెప్పి 13,000 వేసారు కదా, ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమనిపించలేదు. ఆ స్కూల్ కి ఏదో అన్నారు కదా, ఇంకా నలుగురు కదా ఇలాగొస్తే ఇంకా మన పిల్లల స్కూలేగా 2,000 ఇస్తే పోయిందని చెప్పి అనుకుంటున్నారా? అంతేనండి. జగన్ టైంలో ఎంత పడ్డాయమ్మా? జగన్ టైంలో ఫస్ట్ 15 పడ్డాయి, తర్వాత 14, 13 అలా పడ్డాయి. అవి పిల్లలకి స్కూల్ అంటానికి అక్కడ కూడా సేమ్ అలాగే చేసి. జగన్ టైంలో ఎంత మంది పిల్లలు పడ్డాయి? ఒక్క పిల్లలు. ఇప్పుడు ముగ్గురికి. ఎంతమంది ఉంటే అంతమంది పడుతున్నాయి. అప్పుడు బాగా అనిపించిందా, ఇప్పుడు బాగా అనిపించిందా మరి మీకు? అప్పుడు బాధ, ఇంకా ఇప్పుడైతే మరి పర్లేదు, ముగ్గురు పిల్లలు పడుతున్నాయి మరి. ఇప్పుడు పిల్లలు పడుతున్నాయని చెప్పి ఇప్పుడు బాగా నచ్చిందా ప్రభుత్వం మీకు? ఇప్పుడైతే పర్లేదు మరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. వచ్చినాయా మరి పథకాలు ఏమైనా వచ్చినాయా మరి మీకు? ఇది ఒక్కటేనా? ప్రస్తుతానికి ఇది ఒకటి మాకు అందుబాటులో అయింది. ఫ్రీ బండ్లు రాలా మీకు? గ్యాస్ బండ్లు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? ఒకటి వచ్చింది. మిగతా 2 ఇంకా రాలేదు. బుక్ చేసుకోలేదా లేకపోతే ఏంది? చేయలేదు ఇంకా. సరే అమ్మా, ఇప్పుడు ఫ్రీ బస్ పెడతారంట ఆగస్టు 15 నుంచి. కావాలా మరి ఫ్రీ బస్? కావాలంట మరి. ఫ్రీ బస్ కావాల్సిందే అంట. కావాలి కదా మరి. ఎందుకు కావాలి మరి, ఇంకా లేడీస్ అటు ఇటు వెళ్ళడం ఇబ్బందే కదండి. కావాలి కదా. అవసరం లేకపోయినా వెళ్ళి రావడానికి? అవసరం లేకుండా, అవసరం ఉంటే లేకపోతే అవసరం లేకుండా ఎక్కం కదా. అదే హైదరాబాద్ లో ఏం చేశారంటే కూరగాయల కోసం 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోయారు ఫ్రీ బస్ అని. అంతంత దూరం ఎందుకు వెళ్తాం అన్న మేము? తక్కువకి వస్తాయని అంతంత దూరం ఏమి వెళ్తాం, అదే కూలి చేసుకున్నాం. సరే అమ్మా, ఇప్పుడు రేషన్ బండ్లు ఆపేశారు కదా, షాపులకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. బండి ఉంటే మంచిదా మీకు? షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? షాప్కి వెళ్తే మంచిది అన్న మరి. ఇంకా షాపు బండి ఆ విధానంగా అంతే అలా మంచిది, ఈ విధానంగా ఇలా మంచిది. ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడుకి? వేయచ్చు అన్న. 100కి ఎంత వేయచ్చు? 100. ఎందుకు? ముగ్గురు పిల్లలు పడుతున్నాయి అంతే కదన్నా మరి. బాగానే పనులు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? పనులు బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి నుంచి పనులు అయితే బాగున్నాయి మరి. జగన్ టైంలో లేవా? జగన్ టైంలో పెద్ద పనులు అయితే లేవన్న మరి. సరే, ఆయన పథకాలు ఎక్కువ చేశాడు కదా, ఇవి కూడా ప్రకటించాడు కదా మరి. ఒకటి ఎలా స్టార్ట్ అవుతున్నాయి. ఇస్తారంటావా? ఇస్తారని అనుకుంటున్నాం మరి. ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక అబ్బాయి. పడ్డాయా డబ్బులు? పడలేదండి మాకు. ఇంకా వెళ్ళారా సచివాలయానికి ఏమైనా? నేను వెళ్ళి కనుక్కొని వస్తే లేదండి. పేరు లేదా లేకపోతే? పిల్లడి పేరుంది, పడలేదు మరి. 13,000 ఏం సరిపోతాయండి? పిల్లలు సాలాలి కదా, సంవత్సరం అంతా పిల్లలు ఉండాలి కదా మరి. అంటే 15,000 చెప్పారు కదా. అవును, అంతే చెప్పారు. అంటే 2,000 తగ్గించినందుకు మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బందే కదా ఎవరికైనా. అంత వేస్తే పిల్లలకి దేనికో దానికో ఉంటాయి, పుస్తకాలు కానీ దాంట్లో కానీ దీనికి కావాలి కదా. మళ్ళీ లేనోళ్ళు ఎక్కడి నుంచి అని తీసుకొస్తాం? పిల్లల స్కూల్లోకే కదా ఇది ఖర్చు చేస్తుంది. పిల్లలకే మనం తినిపోయినా కూడా పిల్లలకే కావాలి కదా, పిల్లలు చూసుకోవాలి కదా మరి మనం. అది 15,000 వేసి ఉంటే బాగుండిద్ది అంటారు. అవును, 15,000 వేస్తే పిల్లలకి ఏమైనా తెచ్చుకోవడానికైనా తినడానికైనా వాళ్ళు సరిపోతుంది కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారమ్మా డబ్బులు? వేస్తున్నారండి. సరే, ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పారు మాకు. ఎంత వేసి పడ్డాయి వాళ్ళకి? వాళ్ళకి కూడా 13,000 పడ్డాయి అంట. ఎంతమంది పిల్లలు ఉంటే పడ్డాయి అంటున్నారు? ఇద్దరు ఉన్నారు. పడ్డాయి అంట. జగన్ టైంలో అయితే ఒకళ్ళకే కదా? ఒకళ్ళకే. సో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇంకా మాకు పడలేదు, అందుకనే కొంచెం వాళ్ళు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీ పిల్లలకి? ఒక్కలకు పడ్డాయండి, ఒక్కలకు పడలేదు. మొన్న పోయినాం, మాకు తెలవాలా అన్నారు బ్యాంకు వాళ్ళు. దానికి మళ్ళీ ఎక్కడికి పోయి మొత్తుకుంటే వస్తాయి. సచివాలయాలకు పోవాలా మీరు? సచివాలయంకి పోతే ఆన్లైన్ లో పేరున్నది పిల్ల ఉంది, ఆడికి పోతేనేమో మాకు తెలియదు సచివాలయం బొమ్మన్నారు. ఒకళ్ళకి పడితే తెచ్చుకున్నాం 13,000. అంటే 15,000 చెప్పారు కదా, 13,000 వేశారు కదా, ఏమైనా అనిపిస్తుందా మీకు? వ్యతిరేకంగా అనుకుంటున్నారా? జగన్ ఉన్నప్పుడు 15,000 14,000 వేసాడు, ఈయన 13,000కే చేసాడు. జగన్ కూడా లాస్ట్ సంవత్సరం 13,000 వేసింది. అయినా కొంచెం జగన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుందంటారు. బాగున్నప్పుడు మాసంటి ముసలోళ్ళకు, పేదోళ్లకు, బక్కోళ్లకు పింఛన్లు అంటే ఏంది, సంవత్సరానికి 18,000 అంటే ఏంది, అట్లా వేసేది. ఇక ఈయన అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఎప్పుడు పంపాడు. ఇంకా కొంతమందికి పాడాలే తనలా బ్యాంకీలకు పోయి. ఆయన ప్రభుత్వమే బాగుందంటారు జగన్. మనం ఏమనుకుంటున్నాం గానీ జనానికి ఏమనిపిస్తుందో మనం చెప్పలేము. పెన్షన్ వచ్చిద్దా మీకు? ఎంత వస్తుంది? 4,000. 4,000 ఇస్తున్నాడు కదా మరి చంద్రబాబు. ఆయన ఉన్నప్పుడు 3,000, ఈయన ఎక్కినాక 4,000 అయినాయి. ఎలా చేస్తున్నారు? ఈయన పరిపాలన బానే ఉందా మరి చంద్రబాబు? ఈ బాగానే ఉంది, పనులు దొరుకుతున్నాయి, టాప్ ప్యాన్ వాళ్ళకు అటు ఇటు పోతాను. బానే ఉన్నాయి, కాకపోతే జగనే ఉంటేనే బాగా అనిపించిందా మీకు? మాకు ముసలోళ్ళకు కొంచెం పైసలు పంపేది కదా, అప్పుడు అట్లండే. ఇప్పుడు అయిపోయింది. కానీ ఫ్రీ బస్ పెడతారంట ఆగస్టు 15 నుంచి. కావాలా మరి ఫ్రీ బస్? మరి కావాలి. తెలంగాణకి వెళ్ళి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి కదా,
ఆడవాళ్ళకు సార్సీలు లేకుండా ఇంకా ఇక్కడ ఆయన ఎప్పుడు పెడతాడో ఎటు ఇంకా పెడితే మంచిదేనా? మంచిదే. మొత్తం ఎన్ని మార్కులు వచ్చి ఈయన చేసే పరిపాలనకి? ఇప్పుడే ఒకటి వచ్చింది కదా, అమ్మఒడి ఒక్కటే విడుదల అయింది, పెన్షన్ కూడా అయిందిగా, పింఛని అమ్మఒడి అన్న క్యాంటీన్ 3 విడుదల అయినాయి. ఫ్రీ బండ్లు ఇంతవరకు బండ్లు రాలే. మొత్తంగా అయితే ఎన్ని మార్కులు వేస్తారు మరి ఇప్పుడు దాకా చేసిన దానికి? వేసిండు కదా అన్న క్యాంటీన్, ఈ పింఛని, ఈ అమ్మఒడి 3 వచ్చినాయి.